ఏకకాలంలో భారత్ ఆఫ్ఘాన్ తో యుద్ధానికి సిద్ధమంటూ బీరాలు పోయారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఈయనను సైన్యం తమ స్పోక్స్ పర్సన్ గా ఉపయోగించుకుంటోంది. ఎప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాల్సి వస్తే కొన్ని ప్రత్యేక మీడియా సంస్థలు ఈయనను ఇంటర్వ్యూ చేస్తుంటాయి. అందులో తను ఏం చెబుతున్నారో, వాటి పరిణామాలు ఎలా ఉంటాయన్న సోయి కూడా ఈయనలో కనిపించదు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు బయట ప్రపంచాన్ని మర్చిపోతుండడమే ఇందుకు కారణం. ఇది గతంలో ఎన్నోసార్లు జరిగింది కూడా. పాకిస్తాన్ పరువు తీసే పనులు చాలా తేలికగా చేసేస్తుంటారు ఈయన. వాటిని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేక ప్రభుత్వమే అలా చెప్పిస్తుందా అన్న అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై చేసిన దాడి విషయంలో భారత్ పై పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మనకు దగ్గరవడం జీర్ణించుకోలేక అక్కసు వెళ్ళగక్కుతోంది. ఈసారి సరిహద్దు వెంట భారత్ డర్టీ గేమ్స్ ఆడేందుకు అవకాశాలున్నాయంటూ దాయాది రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. గమ్మత్తేంటంటే, ముందు ఇలా రెచ్చగొడతారు, దాడులు చేస్తారు, ప్రతిఘటిస్తే తట్టుకోలేక కాళ్ల బేరానికి వస్తారు. సీజ్ ఫైర్ కోసం స్వయంగా విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర దేశాలతో చెప్పిస్తారు. చివరకు ఇంతమంది చెప్పారు కదా అని కాల్పులు విరమిస్తే అదే పాకిస్తాన్ సిగ్గుసరం ఏ మాత్రం లేకుండా జబ్బలు చరుచుకుంటూ తామే గెలిచామని ప్రకటించుకుంటారు. శత్రు భయంతో పారిపోయారని ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ ప్రాపగాండా నిపుణులు రెడీగా ఉంటారు. విపరీతమైన ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ను మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఇది భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది. కేవలం గంట సమయంలో జరిగిన విధ్వంసాన్ని చూసి పాకిస్తాన్, దాని మిత్రగణాలు బెంబేలెత్తిపోయారు. అప్పటిదాకా పొగరు మాటలు మాట్లాడిన వారంతా వెంటనే తెరవెనక్కుపోయారు. కొత్త వాళ్ళు ప్రవేశించి మనల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు. అగ్రదేశాలతో చెప్పించే ప్రయత్నాలు చేస్తారు. చివరకు ఏదో జరిగి మన వాళ్ళు సీజ్ ఫైర్ కు అంగీకరించగానే తెరవెనుకకు పోయిన వ్యక్తులు మళ్లీ ముందుకొస్తారు. ఈసారి వారి వాయిస్ పూర్తిగా మారిపోతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రతిఘటనకు తట్టుకోలేక భారత్ కాళ్ల బేరానికి వచ్చిందని ప్రకటన చేస్తారు. పైగా మనకు జరిగిన నష్టాన్ని ఏ ఆధారాలు లేకున్నా అంతర్జాతీయ వేదికలపై ప్రకటిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. శాంతిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పై అనవసరంగా వైమానిక దాడులు జరిపింది పాకిస్తాన్. అందుకు కారణం ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు దగ్గర అవుతోందని మాత్రమే. దాంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ను వెంటబడి తరుమగానే సేమ్ భారత్ పై ప్రయోగించిన ఫార్ములానే ప్రయోగిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై జరిగిన దాడి తాము జరిపింది కాదని అబద్ధం చెప్పేందుకు కూడా వెనుకాడారు. భారత్ నుంచి వచ్చిన జెట్ దాడులు జరిపి ఉండొచ్చని అపార్థాలు సృష్టిస్తారు. చివరకు మళ్లీ సౌదీ, యుఏఈలతో ఆఫ్ఘనిస్తాన్ తో కాల్పుల విరమణకు ఒప్పిస్తారు. కానీ భారత్ విషయంలో జరిగిన విషయం తెలుసుకున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కుట్రలను నమ్మలేదు. సీజ్ ఫైర్ కేవలం 48 గంటలు మాత్రమేనని షరతు పెట్టి తమకు లొంగిపోయి బందీలుగా ఉన్న పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లను తొలగించి ఫోటోలు తీయించారు. పాకిస్తాన్ కు సంబంధించిన ట్యాంకర్ ను కూడా వీడియో తీసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేశారు. దాంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయింది. అయినా అదే ట్రిక్ ఉపయోగించుకుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తమతో పోటీ పడలేక వెన్ను చూపించిందని ప్రచారం మొదలుపెట్టింది. కానీ ఈసారి పాకిస్తాన్ మాటలను సొంత మీడియానే నమ్మలేదు. ఖచ్చితంగా పాకిస్తానే పరువు తీసిందని తెలియడంతో ఇండియన్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా జనం విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని చోట్ల వైఫల్యం ఎదురవడంతో ఎటూ పాలుపోని పాకిస్తాన్ కొత్తగా ఖవాజా ఆసిఫ్ విదేశీ మీడియా ఇంటర్వ్యూలో ప్రయోగం మొదలుపెట్టింది. అర్థం లేని ప్రశ్నలకు బుర్రలేని జవాబులు ఇవ్వడంలో ఖవాజా ఆసిఫ్ నెంబర్ 1. తాలిబాన్ తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ తో కూడా సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైతే ఎలా అని మంత్రికి ప్రశ్న ఎదురుకాగా, అవును, మేం దానిని కొట్టిపారేయలేం. ద్విముఖ యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది. అందుకు మాకుండే వ్యూహాలు మా వద్ద రెడీగా ఉన్నాయి. వాటి గురించి నేను మీతో చర్చించను అని తెగేసి చెప్పారు. తమ దేశంలో నివసిస్తున్న ఆఫ్ఘాన్ శరణార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. వారి వల్ల పాకిస్తాన్ కు ఎలాంటి ఉపయోగం లేకపోగా వారు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. పాక్ లో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తిస్తున్నాం. వారు వెంటనే మా దేశాన్ని వీడాలి అని వ్యాఖ్యలు చేశారు. పాక్ పై దాడులు ప్రారంభమైనప్పుడు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, భారత ఆదేశాల మేరకే తమపై దాడులు జరిగాయని పాక్ ఆరోపిస్తోంది. భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్ తమపై పరోక్ష యుద్ధం చేస్తుందని ఆయన ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. వీటికి భారత ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యం ఇస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. తన అంతర్గత వైఫల్యాలకు పొరుగు వారిని నిందించడం ఆ దేశానికున్న అలవాటు. ఆఫ్ఘనిస్తాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వాన్ని చెలాయించడం పాకిస్తాన్ కు కోపం తెప్పిస్తుంది అని భారత విదేశాంగ శాఖ మండిపడింది. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యాలకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. కాబూల్లో 2022 జూన్ నుంచి కొనసాగుతున్న భారత టెక్నికల్ మిషన్ త్వరలో రాయబార కార్యాలయంగా మారుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్ 3 విషయాలను స్పష్టం చేసింది. 1, పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యం ఇచ్చి వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. 2, తన అంతర్గత వైఫల్యాలకు పొరుగు వారిని నిందించడం ఆ దేశానికున్న పాత అలవాటు. ఇక 3, ఆఫ్ఘనిస్తాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమత్వాన్ని చెలాయించడం పాకిస్తాన్ కు కోపం తెప్పిస్తోంది అని ఒక ప్రకటన ద్వారా వివరించింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాస్త ఆలస్యంగా స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ చర్చలు పూర్తిగా చట్టబద్ధమైన పరస్పర గౌరవప్రదమైన పరిస్థితుల నడుమ జరగాలని అన్నారు. కేబినెట్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 48 గంటల కాల్పుల విరమణకు ఆఫ్ఘాన్ చేసిన వినతిని తాము అంగీకరించామని, ఇప్పుడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే బంతి ఆఫ్ఘనిస్తాన్ కోర్టులోనే ఉందని అన్నారు. సోదర దేశంతో పలుమార్లు చర్చించిన తర్వాత సహనం నశించి పాక్ ప్రతీకార చర్యలకు దిగాల్సి వచ్చిందన్నారు. పాక్ పై దాడులు ప్రారంభమైనప్పుడు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, భారత ఆదేశాల మేరకే తమపై దాడులు జరిగాయని ప్రధాని షరీఫ్ కూడా ఆరోపించారు. అయితే ఇరు దేశాల మధ్య బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడానికి కాస్త ముందు కాబుల్ నగరంపై 2 చోట్ల పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని ఆఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం గురువారం ఆక్షేపణ తెలిపింది. కాబూల్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఖలీద్ జాద్రాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. దాడుల్లో జరిగిన నష్టం వివరాలను ఆయన వెల్లడించారు. కాగా డ్రోన్ దాడుల్లో 5 మృతి చెందగా డజన్ల సంఖ్యలో జనం గాయపడినట్లుగా వైద్యులు ముందుగా ప్రకటించారు. కిర్గిజన్ రాజధాని బిష్కెక్ లో గురువారం జరిగిన భారత్, మధ్య ఆసియా దేశాల సమావేశం పాకిస్తాన్ తో జరుగుతున్న ఘర్షణల్లో ఆఫ్ఘనిస్తాన్ కు అండగా నిలబడాలని తీర్మానించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సారథ్యంలో భారత ప్రతినిధి బృందం ఈ సదస్సుకు హాజరైంది. పౌరులను రక్షించి ప్రాణ నష్టాన్ని నివారించేలా శత్రుత్వానికి శాశ్వత ముగింపు పలకాలని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఐక్యరాజ్య సమితి కోరింది. ఇరు దేశాల నడుమ ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలతో పలువురు మరణించారని, పెద్ద సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఈ మేరకు సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ లో పాశ్చాత్య దేశాల మద్దతున్న ప్రభుత్వం 2021లో పతనమైంది. ఆ తరువాత తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ ఈ 2 పొరుగు దేశాల శత్రుత్వం మరింత తీవ్రమైంది. ఈ నెల 10వ తేదీ నుంచి సరిహద్దులో హింస పెరిగింది. ప్రత్యర్థి దేశం రెచ్చగొట్టే చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటున్నామని ఇరు దేశాలు తమ వైఖరులను సమర్థించుకుంటున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడూ ఒక విషయాన్ని అవసరం లేకున్నా గుర్తు చేసుకుంటూ బయట ప్రపంచానికి గుర్తు చేస్తూ ఉంటుంది. తమది అణ్వస్త్ర దేశమని, అనవసరంగా తమతో పెట్టుకోవద్దని చెబుతూ ఉంటుంది. నిజంగానే అంత పవర్ఫుల్ దేశం అయితే ఈ బెదిరింపులు దేనికి అన్న ప్రశ్నకు మాత్రం దాయాది వద్ద సమాధానం లేదు.